one small message. How 5 steps or 5 ways through which you and me get the secret from the gospel of today to cast out the evil forces, the demonic forces. You want to know it? Yes, Father. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈరోజు సువిశేష పట్టణం లూకా సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 37 వచనంలో క్లుప్తంగా 5 మార్గములు సైతానుని మన ఇంటి నుంచి ఎట్లా వెళ్ళగొట్టాలి, మన ఇంటిలో ఏ రూపంలో సైతానుడు మనల్ని పీడిస్తున్నాడో, బంధిస్తున్నాడో, కట్టివేసి ఉన్నాడో ఆ కట్లను ఎట్లా విప్పాలి, ఈ సత్యమును ముందే చెప్పాను. డివైన్ వర్డ్ సెంటర్కు ఉన్న ప్రత్యేకత మంగళవారం రెట్టింపు ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రెట్టింపు ఆశీర్వాదం. ఎందుకు? డివైన్ వర్డ్ సెంటర్ పవర్ హౌస్. పవర్ వచ్చినప్పుడు సైతాను పవర్ అన్నీ జీరోగా మారిపోయే స్థలమే దివ్యవాక్య కేంద్రం. రెండవది మంగళవారం. యేసు ప్రభు గొప్ప శిష్యుడుగా పునీతుడుగా జీవించినటువంటి పునీత అంతోని వారు ప్రార్థించినప్పుడు సైతాను పారిపోయేదంట. ఒక చిన్న సాక్ష్యం పునీత అంతోని వారి జీవితం ద్వారా, a small testimony, and then we will go to these 5 steps and quickly finish this holy mass. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. A small testimony about Saint Anthony, and then 5 steps how to cast out the demon. Write it down and practice for yourself till next Tuesday. Praise the Lord. Praise the Lord. పునీత అంతోని వారి జీవితంలో జరిగిన సాక్ష్యం నేను విన్నాను. నేను పుస్తకం చదువుకోవాలని అనుకున్నాను, దొరకలేదు నాకు. ఓకే, I could not get it in the book, but I just heard it. I heard it from small child, but today I was trying to recollect back to mind what I heard. చిన్నప్పుడు విన్నటువంటి ఒక విషయం. పునీత అంతోని వారికి ప్రభు ఎలాంటి సైతాన్ని వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడంటే, ఆయన ఇలాగే పూజ జరిగినప్పుడు పూజా బలిలో గురువులు ఇక్కడ పూజ చేస్తుంటే పూజకు సహాయం చేసే వ్యక్తి ఒత్తాస పిల్లగాడు కావచ్చు అనుకోండి. అలా ఆయన పూజలో సహాయం చేసిన తర్వాత, ఆయన పూజ అయిన తర్వాత ఆత్మలో పరవశమై, ఆత్మలో ఆయన ఉప్పొంగుతూ తన్ను తాను మర్చిపోయి మెయిమరచి అలాగే కూర్చుండేవాడంట కళ్ళు మూసుకొని. ఆఫ్టర్ ద హోలీ మాస్ ఇస్ ఓవర్, సెయింట్ ఆంటనీ as a small boy, after serving at the altar, used to completely be immersed and go into trance, and he would close his eyes. And as a boy, when this happened, one day when he closed his eyes and he was in ecstasy, ఆయన ఆత్మలో పరవశమై, ఆత్మలో లీనమై, దేవునిలో లీనమై ఆయన అలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆయన ముందు ఒక దయ్యం వచ్చి నిలబడిందంట. A satanic demonic force seemed to have come in front of him and stood in front of him and seemed to have laughed, made fun like that, laughing. ఆ దయ్యము నవ్వుకుంటూ నిలబడిందంట. వెంటనే కళ్ళు తెరచినటువంటి ఆ అబ్బాయి పునీత అంతోని వారు కొద్దిగా భయమేసింది. వెంటనే ఆయన చేసిన పని, he was little frightened as he saw it. కానీ ఆయన ఆల్రెడీ ఆత్మలో నిండి ఉన్నాడు కావున ఈరోజు వాక్యం చెప్తుంది, ఆత్మలో శక్తిని పొందినప్పుడు, అధికారమును పొందినప్పుడు యేసు ప్రభు దయ్యమును వెళ్ళగొట్టగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. It was the power and authority that Jesus received from the Holy Spirit. That's the first secret. First step I told, 5 steps I told. The first secret is the power and authority that he received from the Holy Spirit. Yesterday, if you attended the Mass, you will understand why I am talking about this today. There is a connection every day. Every day Mass is connected. నిన్నటి రోజు పూజలో పాల్గొన్న వారికి తెలుసు, నిన్నటి రోజు పూజలో మనం ఏం విన్నామంటే, యేసు ప్రభు, నజరేయుడైన యేసు ప్రభుని పరిశుద్ధ ఆత్మతో నింపినప్పుడు ఆయన గ్రంథమును తెరిచాడంట. నిన్నటి రోజు బైబిల్ లూకా 4వ అధ్యాయం 16 నుంచి 18, 21 వరకు. When Saint Anthony, when Jesus, yesterday's gospel you hear, Jesus, we read yesterday Luke chapter 4 verse 16 to almost 30, but 21. You should read that. Yesterday's gospel is that. Then only you'll get the connection today.
In that gospel we hear, Jesus says, the Spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్త, బందీయులకు విడుదల, చెరసాలలో ఉన్న వారిని విడుదల చేయటానికే నా తండ్రి నన్ను అభిషేకించెను. Praise the Lord. నేను మాట్లాడుతున్న ఈ మాటలో ఒక అభిషేకం మీ మీదకి వస్తుంది. Amen. Thank you, Lord. సంధ్య, Thank you, నీవు Jesus. బంధనకాలతో ఉన్నావు, చాలా నిరుత్సాహంలో ఉన్నావు. సంధ్య, యు ఆర్ disappointed and in the spirit of depression. Right now the anointing to break that yoke is coming upon you. Amen. Receive it and be delivered. Thank you, Lord. సంధ్య అనే ఒక అమ్మాయి, నీ జీవితంలో ఏదో ఒక నిరుత్సాహం నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. సంధ్య, ఈ ప్రోగ్రాం నీవు ఇప్పుడు చూస్తున్నావు. నీలో ఆ బంధకాలను తొలగించే అభిషేకం దిగి వస్తుంది. Amen. The Spirit of the Lord is upon me. Why? The first step, please listen, this is the first step. When the Spirit of the Lord comes upon you, you receive two gifts. One, authority. Second one, power. Amen. రెండు విధమైనటువంటి ఆశీర్వాదం, అభిషేకం నీ మీదకి వస్తుంది. అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు రెండు రకమైనటువంటి శక్తి. ఒకటి దేవుని శక్తి, రెండవది అధికారం. Amen. దేని మీద అధికారం? సైతాను మీద అధికారం. దాన్ని పొందగలుగుతున్నావు. ఎప్పుడైతే పునీత అంతోని వారు ఆ బాలుడుగా ఆ యవ్వన వయసులోనే ఆయన ఆత్మలో లీనమై జీవించినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయనకి ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ఆ గ్రౌండ్ మీదనే సిలువ గుర్తేయమని ప్రభు బోధించాడు. He made a sign of the cross on the ground with the power of the Holy Ghost, because he was already in the trance of the Holy Ghost. He was not in the body, he was in the spirit. So with that spirit's anointing and authority, he made the sign of the cross. ఒక్క సిలువ గుర్తు వేసిన వెంటనే దాని నుండి వెలువడిన శక్తిని చూసి సైతాను పారిపోయాడంట. Praise the Lord. When he made the sign of the cross, the evil, the demonic force that was laughing just ran away. Praise the Lord. What's the meaning? Let's go to the first secret now from the Bible. Go step by step, learn it. By the time you claim the fifth step, your family will be delivered today. Amen. Praise the Lord. Praise the Lord. ఈ రోజు ఈ 5 మెట్లు మీరు ఎక్కిన వెంటనే మీ ఇంటిలో దుష్ట శక్తుల నుండి మీకు విడుదల జరగబోతుంది. Amen. మీరు మెట్టెక్కబోతున్నారు. Amen. మహిమాని మెట్టు, విడుదలని మెట్టు, స్వస్థతని మెట్టు, అద్భుతమని మెట్టు ఎక్కించే వ్యక్తి పునీత అంతోని వారు. Praise the Lord. Saint Anthony is going to make you to climb 5 steps. Get ready. If you want, jot it down, practice it, proclaim it, then you will become owner of a deliverance today. Amen. ఈరోజు వాక్యం వింటున్న మీలో కొంతమందికి సైతాన్ని వెళ్ళగొట్టే అధికారం మీ ఇంటిలో మిమ్మల్ని దేవుడు అపాయింట్మెంట్ చేయబోతున్నాడు. Amen. మీ ఇంటిలో కొంతమందికి ఇంటిలో ఏమీ కలిసి రాకుండా సైతాన్ని చేశారు. ఎప్పుడు రోగాలే, ఏది కలిసి రాదు, ఒక నయా పైసా మిగలదు మీ ఇంటిలో. అందరూ డబ్బు సంపాదిస్తున్నారు ఇంటిలో, కానీ ఒక్క నయా పైసా మిగలకుండా సైతాడు అప్పు సమస్యలతో నింపబడిన వ్యక్తులకు ఈ 5 స్టెప్స్, ఈ 5 మెట్లు మీరు ఎక్కినప్పుడు మీరు ఈరోజు బంధకాల నుండి కట్లని విప్పి విడుదలను పొందే అభిషేకం మీ మీదకి రాబోతుంది. Amen. ఎస్, యు ఆర్ అట్ హోమ్. మీ ఇంటిలోనే ఈ అభిషేకాన్ని, ఇన్ యువర్ హోమ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దీస్ 5 స్టెప్స్ త్రూ విచ్ మైటీ డెలివరెన్స్. Amen. ఆమేన్. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సిమోన్, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. సిమోను, ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. సైమన్, గాడ్ ఈస్ కాలింగ్ యూ బై నేమ్. యు ఆర్ బౌండ్ బై సంథింగ్. సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ యూ. రైట్ నౌ గాడ్ ఈస్ కాలింగ్ యూ బై నేమ్ అండ్ బ్రేకింగ్ దట్ యోక్, స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద డెవిల్. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈరోజు ప్రసంగం మీకోసమే అంగీకరించుకోండి. ఇది నా జీవితంలో 4-5 మెట్లు ఎక్కించి నన్ను దేవుడు విడుదల చేసే పునీత అంతోని వాక ప్రతి ఒక్క దినం అని మీరు భావించి ఆమేన్ హల్లెలూయా అని చెప్పి ఇప్పుడే సాక్షి మొదలు పెట్టండి. మా ఇంటిలో విడుదల స్టార్ట్ అవుతుంది. ఈరోజు చెప్పే ప్రసంగం ద్వారా అంతోని వారు బాలయేసుని ఎత్తుకొని మా ఇంటికి వస్తున్నాడని మీరు విశ్వసించండి. There's a beautiful connection last few days. The gospel,
Blessed are those who are watching the online programs every day, the Holy Mass, because it's all connected. చదువుదాం. మొదటి మెట్టు లూకాసు వార్త 4వ అధ్యాయం 36వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 36. ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతోను శక్తితోను అపవిత్రమైన ఆత్మలను కమాండ్ ఇవ్వగానే ఆజ్ఞాపింపగానే గట్టిగా చప్పట్లు కొట్టండి, అవి వెళ్ళిపోవచ్చున్నవి. రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ స్టెప్. They were all amazed and kept saying to one another. Listen to this message, it is for you. Amazing things are going to happen in your life. Amen. Astonishing things. Amen. Awesome things are waiting for you. That's the Bible. This is for you. If you want to take it. If you feel this is not for you, somebody else will own it. ప్రభు చెప్తున్నాడు, ఆశ్చర్యపడ్డారంట. అంటే అర్థం ఏంటిది? ఆశ్చర్యకరమైన కార్యములు ఈ ప్రసంగం ద్వారా మీ ఇంటిలో జరగబోతుంది. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సెటిల్మెంట్ కోసం వేచి ఉన్నవారు, ఆ సెటిల్మెంట్ విషయంలో ఏదైతే బంధక రూపంలో కట్టబడి ఉన్నారో కట్లి విప్పబడి మీ ఇంటిలో తొందరగానే పెళ్లి జరగబోతుంది. Amen. విశ్వసించేవారు ధన్యులు. ఆశ్చర్యపడ్డారంట. they were all astonished. oh my god, they were wonderstruck, they felt awesome. Such kind of deliverance will take place as you are listening to this holy word. Amen. Continue. What kind of utterance is this? What kind of utterance is this? For with authority and power, he commands the unclean spirits. He commands the unclean spirits. And out they come. Praise the Lord. This is the first secret. What's the first secret? With authority, with power, God is going to anoint you. Amen. So that through you, devil will come out of your family. Amen. You have to own it. Amen. ఎన్నాళ్ళు ఫాదర్స్ వచ్చి సైతాన్ వెళ్ళగొడతాను మీరు వేచి ఉంటారు? మీ ఇంటిలోనే మీరు గురువులు. అందుకే మొన్న ప్రసంగంలో మీకు చెప్పాను, సైతాన్ నవ్వాడంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి. విన్నారా పోయిన ప్రసంగమును? Satan seemed to come and laughed. You see all the churches, all the doors I have closed. Jesus seemed to have said, hello, I have made all the families homes as my church. Praise the Lord. ఇంటిలో ఉన్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకునే ధన్యులు. మీ ఇల్లే మందిరం. Amen. ఇంటిలో ఉన్న భర్త గురు, భార్య గురు. మిమ్మల్ని బంధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరెవరు కిరాయి ఇంటిలో ఉన్నారో ఇది దేవుని చిత్తం కాదు. మీ సొంత ఇంటిలో ఉండే అభిషేకం మీ మీద రాబోతుంది. Amen. Mark my word today. Write it down in your diary. Father, on September 1st, 2020, the message was for me. I was in a rented house. Now I am in my own home. 2020, September 1st, you were proclaiming the word. You said you should use the authority and power of the Holy Ghost. Automatically, devil will leave your family, leave your strongholds, leave your body. Amen. First step. So please pray during this mass, Lord, I want that anointing. దేవా, ఆ అధికారం, ఆ శక్తి, అభిషేకం నా మీద కూడా వచ్చును గాక అని ప్రార్థించే వారికి ఇప్పుడే పెంతెకోస్తు పండుగ మీలో జరుగుతుంది. Amen. Right now, Pentecostal fire is coming upon people. I can see some people literally seeing the fire like a rays flowing into your body right now. That's a sign that God is going to use you, your power, authority of the Holy Ghost to cast out the demons. Amen. That's the first step. You have to use the authority God has given. You have to use the power God has given. అధికారముతోను శక్తితోను ఆజ్ఞాపింపగానే అవి వెళ్ళిపోవచ్చున్నవి. మీ ఇంటిలో అది జరిగిన దాన్ని చూసి మీ పిల్లలు అంటారు, ఏంటిది డాడీ, నీవు ఇంత గట్టిగా ఓ సాతానుడా నా పిల్లలతో ఆడుకుంటున్నావా, నా భార్య భర్తతో ఆడుకుంటున్నావా? జాగ్రత్త, ఈరోజు ప్రసంగం నా కోసమే. అధికారం, శక్తి నా మీదకి వస్తుందని ఎవరైతే ప్రసంగంలో, ఈ కొద్దిపాట ప్రసంగంలో, ఈ చిన్న మెసేజ్లో ఎవరైతే ఇది నా కోసమే స్వీకరిస్తున్నారో మీ మీద గొప్ప అభిషేకం వస్తుంది. ఇప్పుడు మీ ఇంటిలో ఈ ప్రసంగం అయిన తర్వాత ఇల్లంతా నడవండి.
Go into every room, bind Satan. Tell yourself, I have received the power, I have received the authority. నా మీద ఈ ప్రసంగం ద్వారా ఏమొచ్చింది? అధికారం వచ్చింది, శక్తి వచ్చింది. ఎట్లా? అపోస్తల చర్యలు 1:8 చెప్తుంది, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. Praise the Lord. Acts chapter 1:8 says, when Holy Ghost comes upon you, you receive the power. The power. చిన్నప్పుడు మా ఊరు పుణ్యక్షేత్రం కావున దయ్యాలు పెట్టినటువంటి అందరినీ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉపదేశి సైతాన్ని వెళ్ళగొట్టేవాడు. ఉపదేశి, ఫాదర్స్ కాదు, ఉపదేశి. ద క్యాటెకిస్ట్ ఇన్ మై విలేజ్ యూస్ టు కాస్ట్ అవుట్ ద డీమన్స్. ఇట్లా ఎండ్రికలు పట్టుకుంటాడు, కరెక్ట్గా చెప్తాడు, ఆ సైతానుడు దాన్ని విని పారిపోయేది. ఈ ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే స్త్రీలు, when these things were going on, the casting out demonic forces by the catechist was going on, the ladies in my village, I was a small child, they used to carry me and take near that deliverance place. దయ్యాలను వెళ్ళగొట్టి వారికి విడుదలనిచ్చే ఆ ఉపదేశి గారు ఆ ప్రార్థన నడిపిస్తుంటే అక్కడికి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. నేను చూసి పారిపోయేది, అరిచేది, నేను ఏడ్చేది. కానీ ఇప్పుడు దేవుడు ఆ సైతాను పెడుతున్నటువంటి కట్లన్నీ విప్పటానికి దేవుడు నన్ను కూడా ఎన్నుకున్నాడు. Praise the Lord. God has given you and me the authority and power. Amen. Immediately after this holy mass is over, or maybe now itself, keep saying, right now the mighty anointing is coming upon me, the power is coming upon me, the authority, I am going to take the authority and command and rebuke Satan in my family. అధికారముతో, శక్తితో ఆజ్ఞాపింపగా ఏం జరిగిందంట? అపవిత్రాత్మలు వెళ్ళిపోయాను. దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ సీక్రెట్. అధికారముతోను శక్తితోను దయ్యములను ఆజ్ఞాపింపగా అవి వెళ్ళిపోవచ్చున్నవి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీ గురించి మాట్లాడుతున్నాడు. మీకు అధికారం, శక్తిని దేవుడు ఇచ్చి మీ ఇంటి నుంచి దయ్యాలను వెళ్ళగొట్టే రోజే పునీత అంతోని వారి మంగళవారం. ఈరోజు మీ మీద అభిషేకం రావాలని. అంతోని వారికి మాత్రమేనా అభిషేకం? మనము కూడా మానవులే, ఆయన కూడా మామూలుగా నరుడే, కానీ అభిషేకం పొందుకున్నాడు చిన్న వయసు నుండే. ఈరోజు క్లెయిమ్ చేయండి, క్లెయిమ్ దిస్ నాట్ త్రూ సెయింట్ యాంటనీ, త్రూ జీసస్. యు ఆర్ టీచింగ్ మీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. I will receive the power and authority. First step. Praise the Lord. Praise the Lord. Second step. రెండవ మెట్టు 32వ వచనం. లూకా 4:32వ వచనం. Luke chapter 4 verse 32 is the second step. They were astounded at his teachings. They were astounded at his teaching. Because he spoke with authority. Second thing is you have to speak the word of God with authority. Word of God with authority. First one is, don't forget, don't get confused. Some of you may be saying, Father is repeating the same. No. I am sure about what I am talking. First one is Holy Spirit's authority and power. Second one is the word of God which gives you power. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మీలో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫాదర్ గారు ముందు కూడా అధికారం అన్నాడు, ముందు కూడా శక్తి అన్నాడు, అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. లేదు, రెండవ స్టెప్ ఏంటంటే వాక్కులో ఉన్న అధికారం, దేవుని వచనములో అభిషేకం మీ మీదకి వచ్చి మీరు వచనమును ప్రకటించినప్పుడు, దేవుని వాక్కును ప్రకటించినప్పుడు అద్భుత కార్యములు జరుగుతాయి. Amen. When you pronounce the word of God, సైతాను ఇట్లా చెప్తాడు, చూసావా నీ పరిస్థితి ఇట్లా, నీ మనసు ఇట్లా చెప్తుంది, చచ్చిపో, విడాకులు తీసుకో, నీ పరిస్థితి మారదు, నీ భర్త మారడు, మీరు ఇంతే, నీకు పెళ్లి కాదు, నీకు పిల్లలు పుట్టరు, ఇలా మాట్లాడతాడు. మీరు వెంటనే చెప్పాలి, ఇది నీ వాక్కు, కానీ దేవుని వాక్కు చైతన్యవంతమైనది, శక్తి కలిగినది, కత్తె కంటే పతనమైన మాట. ఓ సాతానుడా, నేను ముక్కలు ముక్కలుగా చేస్తాను వాక్కు ద్వారా అని చెప్పి మీరు ప్రవచనం చెప్పాలి. అది రెండవ శక్తి. సైతాన్ని వెళ్ళగొట్టే రెండవ మార్గం దేవుని వాక్కులో ఉన్న శక్తి. ప్రభు వాక్యం చెలవిస్తుంది అక్కడ, ఆయన బోధన వారందరూ ఆశ్చర్యపడి ఏలయన ఆయన అధికార పూర్వకముగా బోధించుచుండెను. బోధన, వాక్కును ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. వాక్కులో ఉన్న శక్తి. ఒకరోజు నాకు ఇంకా గుర్తుంది,
దయ్యాలు వెళ్ళగొట్టడం స్వస్థత ప్రార్థన కాదు అది. ఫాదర్ జిఎల్ మరెడ్డి గారు తూబాడులో వాక్య పరిచర్య చేస్తున్నాడు. ఆయన చనిపోయాడు, మీకు తెలుసు. జిఎల్ మరెడ్డి బై నేమ్. హీ వాస్ ప్రీచింగ్. ఇట్ వాస్ నాట్ అ హీలింగ్ సర్వీస్, ఇట్ వాస్ నాట్ అ డెలివరెన్స్ సెషన్. ఈయన వాక్యం చెప్తుంటే నేను అక్కడే ప్రజల మధ్యలో కూర్చున్నాను. ఒక్క ఆమె లేచి నిలబడి చీరను తీసుకొని, నా గురించి మాట్లాడుతున్నావు, నన్ను వదిలిపెట్టు, మండుతుంది, నేను అగ్నిలో కాలిపోతున్నాను, నన్ను వదిలిపెట్టు, ఎందుకు వచ్చావు నీవు అని అరుస్తుంది. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టలేదు, హీలింగ్ సర్వీస్ నడిపించలేదు. వాక్య పరిచర్య ఇలా జరుగుతుంటే వాక్కులో ఉన్న శక్తి వెళ్ళి ఆ సైతాన్ని వెళ్ళగొట్టింది. ఆ సైతాను ఉండలేకపోయాడు ఆ కూటంలో. ఎన్నిసార్లు దేవుని వాక్యంని వింటున్నా? ఇలా వాక్యంని వింటున్నప్పుడు ఆ వాక్కు కత్తి కంటే పతనమైన వాక్కుగా మన లోపలికి వచ్చి సైతాన్ని వెళ్ళగొట్టే వాక్కే దేవుని వాక్కు. Praise the Lord. వాక్కులో ఉన్న శక్తి. సెకండ్ వన్ ఈజ్ the power of the word of God, with which you should say, Satan, that is what you are saying, that's what my body is saying, that's what somebody else is counseling me, but God's word says like this, get away from me Satan, I belong to God. నాలో ఉన్నవాడు ఇహలోక శక్తి కంటే గొప్పవాడని మొదటి యోహాను 4:4 మీరు ప్రకటించాలి. ఇలా ఎన్నో వాక్కు ఉన్నది, టైం లేదు నాకు. ఎన్నో వాక్కులు ఉన్నాయి, చాలా వాగ్దానములు ఉన్నాయి, ప్రామిసెస్ ఉన్నాయి. మీరు ప్రకటించాలి. ఏం చెప్పాలి? అందరు చెప్తారు నీకు పిల్లలు పుట్టారు. లేదు, నా ప్రభు చెప్తున్నాడు లూకా 1:37, నా దేవునికి అసాధ్యమైన కార్యమే లేదు అని చెప్పినప్పుడు నీ గర్భఫలం ఫలించదని డాక్టర్స్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మెడికల్ రిపోర్ట్ని దేవుడు మార్చేస్తాడు. కారణం గర్భఫలాన్ని బంధించిన ఆ బంధకాలను తెగొట్టేది దేవుని వాక్కు. యు హావ్ టు ప్రొనౌన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. You have to prophesy about your life, your future. You should tell yourself, ఇప్పుడు నేను పేదరికంలో ఉన్నాను, అప్పు బాధలలో ఉన్నాను, కానీ ఒక రోజు నేను అప్పు ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా దేవుడిని మారుస్తాడు. ఇది దేవుని వాక్కు అని ప్రకటించాలి. అప్పుడు మీరు ధనవంతులుగా మారిపోతారు. మీరు ఏం మాట్లాడతారో అదే మీకు దొరుకుతుంది. వాట్ ఎవర్ యూ స్పీక్ యూ విల్ గెట్. ఇఫ్ యూ టాక్ నెగటివ్ థింగ్స్, నిర్జీవపు మాటలు నీ నుండి బయటకు వస్తే నిర్జీవపు కార్యములు నీ ఇంటిలో జరుగుతాయి. సైతాన్ని చంపేస్తాడు. అందుకే సైతాన్ కనుక ఒక పేరు అబద్ధకుడు. అబద్ధమే చెప్తాడు. ఈస్ అ లయర్. జాన్ 8:44 ఈస్ అ లయర్. ఆయన మోసగాడు, అబద్ధం పలికే వ్యక్తి, మోసగాడు. మోసగించే మాటలను లొంగకూడదు. దేవుని మాటను గట్టిగా పట్టుకొని ప్రకటించాలి. ఇది రెండవ మెట్టు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. The second step is using the authority of the word of God. Proclaim the word, cast out demon. గద్దించాలంట. వెళ్ళి మనం ఇట్లా ప్రార్థన చేయకూడదు. సైతానుడా ప్లీజ్ వెళ్ళిపోతావా, దయచేసి వెళ్ళిపోతావా అని కాకుండా గద్దించాలంట. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్కును వింటున్నప్పుడు. దేవుని వాక్కు సత్యమైన వాక్కు, సజీవమైన వాక్కు, కైత్తి కంటే పతనమైన వాక్కు. వెలుగు కలుగునుగాక అని చెప్తే చీకటి మాయమైపోయినటువంటి ఆ వాక్కు వెలుగు కలుగునుగా ఒక్క మాట చెప్పాడు. ఆకారం లేకుండా శూన్యముగా చీకటిగా ఉన్న లోకం కంప్లీట్గా మారిపోయింది. ఆ వాక్కే సజీవమైన వాక్. అధికారం ఉన్నది, శక్తి ఉన్నది. మీరు ఈ వారం ప్రకటించండి. మీ ఇంటిలో ఏ ఏ సమస్య ఉన్నదో దానికి సైతాను ఏ అబద్ధం ఆడాడో ఆ అబద్ధములన్నిటినీ మీరు మార్చడానికి వాడవలసినది కత్తి కంటే పదనమైన వాక్కు. నెక్స్ట్ వీక్ లోపల మీ పిల్లలకి ఎంగేజ్మెంట్ అయిపోవాలి. అప్పుడు నమ్ముతా మీరు ఈరోజు ప్రసంగాన్ని విన్నారండి. ఆటోమేటిక్గా మీకు మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో ప్రపోజల్స్ వస్తాయి ఈ వారం లోపల. ఎందుకంటే దేవుడు వాక్కు అలా పనిచేస్తుంది. బంధకాలను తెగకొడుతుంది. It will break the strongholds of the devil. Jesus said, నోరు మూసుకో అన్నాడు యేసయ్య. నోరు మూసుకో, బీ సైలెంట్. గట్టిగా ఆదేశించాడు. అందుకే ప్రభు, అరే ఏంటిది ఆయన వాక్యులా చెప్పడం, అధికారంతో చెప్పడం, సైతాను వెళ్ళిపోవడం. ఈస్ టాకింగ్ విత్ అథారిటీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ అవే లైక్ దాట్. ఇది రెండవ మెట్టు. థర్డ్ వన్, మూడవ మెట్టు 34వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వచనం.
ఆహా నజరేతు నివాసియగు యేసు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? మమ్ము నాశనము చేయుటకు వచ్చితివా? 34వ వచనంలో 2 రహస్యములు ఉన్నాయి. 3వది 4వ రహస్యం. 3, 4 స్టెప్ 34వ వచనంలో ఉన్నది. ఇన్ వర్స్ 34 2 సీక్రెట్స్ ఆర్ దేర్. ఐఎమ్ కమింగ్ టు 3rd and 4th స్టెప్. 3, 4వ మెట్టు 34వ వచనంలో అణిగి ఉన్నది. 2 సీక్రెట్స్ ఒక దాంట్లో ఉన్నది. ఒకటి ఏంటంటే, ఆహా నజరేయుడైన యేసుక్రీస్తు మమ్ము నాశనం చేయుటకు వచ్చితివా. రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్ నౌ. Let us alone. What have you to do with us, Jesus of Nazareth? What have you to do with us, Jesus of Nazareth? Have you come to destroy us? Have you come to destroy us? The word is destroy. Destroy. Who will destroy? The name of Jesus will destroy the strongholds of the devil. Amen. When you pronounce the name of Jesus, then all the powers of darkness will tremble before the name of Jesus. Amen. It will lose the grip in you. Amen. Praise the Lord. Praise the Lord. నజరేయుడైన యేసుక్రీస్తు, ఎందుకు వచ్చావు? మాతో నీకేం పని అయ్యా? మమ్మల్ని నాశనం చేయటం. నాశనం, ఇంగ్లీష్ వర్డ్ డిస్ట్రాయ్, తెలుగు వర్డ్ నాశనం. ఎవరికి నాశనం? సైతానుకి నాశనం. దేని ద్వారా? యేసుక్రీస్తు నామమును మీరు ఉచ్చరిస్తే. How many times you use the name of Jesus? Whenever you use the name of Jesus, Satan will be destroyed. Amen. That's the 3rd secret. 3వ రహస్యం ఏంటంటే, యేసుక్రీస్తు నామములో వెళ్ళిపో అని మనం ఆజ్ఞాపించినప్పుడు సైతానుడు వెళ్ళిపోతాడు. ప్రజలు ఆశ్చర్యపడ్డారంట. జీసస్ నేమ్ ఈజ్ a name which destroys the stronghold of the devil. Right now in your family, I am pronouncing the name of Jesus. I am pronouncing the name to destroy the strongholds of the devil. ఇప్పుడే మీ ఇంటిలో ఎక్కడెక్కడ సైతాడు ఎక్కడ మీకే తెలియని కట్లు ఉన్నా సరే, శాపం ఉన్నా సరే, బంధకాలు ఉన్నా సరే, మీ ఇంటిలో మళ్ళీ మళ్ళీ చావు మరణమే ఎదురయ్యే విధంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా సరే, మీ ఇంటిలో ఏమీ కలిసి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా సరే, యేసుక్రీస్తు నామములో ఓ సాతానుడా, ఈ ప్రసంగం ఈ బిడ్డల కోసం బోధిస్తుండగా వాక్కులో ఉన్న శక్తి, ఆత్మలో ఉన్న శక్తి, యేసు నామములో ఉన్న శక్తి ద్వారా ఈ బిడ్డలకు పునీత అంతోని వారు మంగళవారం ప్రార్థిస్తూ ఉండగా శక్తి ద్వారా బంధకాలు తొలగిపోవునుగాక. హల్లెలూయా. Hallelujah. In the name of Jesus Christ, by the power and authority of the Holy Ghost, by the power of the word of God, I right now destroy the works of Satan in you, in your family, in your religious life, Amen. in your children, Amen. in your job, Amen. in your sickness. Amen. మీ వ్యాధిలైనా, మీ బాధలైనా, మీ కన్నీలైనా, మీ బంధకాలైనా, మీ అప్పు సమస్యలైనా, మీ శాపమైనా, మిమ్మల్ని బంధించిన ఆ సాతానుని యేసు నామములో, యేసు వాక్కులో పరిశుద్ధాత్మ అభిషేకం అధికారం శక్తితో ఇప్పుడే దానిని బంధిస్తూ ఉన్నాడు. నీకు విడుదల కలుగునుగాక, కలుగునుగాక. It's happening to you right now. It's happening to you right now. I'm talking to you right now. I'm talking to those who are want to watch this program in YouTube later. YouTube లో ఎవరైతే తర్వాత ఈ వాక్యంను వినబోతున్నారో, ఈ 3 కార్యములు మీలో జరగబోతుంది. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అధికారం శక్తి ద్వారా, రెండవదిగా దేవుని వాక్కులో ఉన్న శక్తి ద్వారా, మూడవదిగా యేసు నామములో ఉన్న శక్తి ద్వారా సైతాను వెళ్ళి పోవలసిందే. త్వరలోనే మీ ఇంటిలో సాక్ష్యములు మీరు రాయబోతున్నారు. You are going to write to us testimonies, mighty miracles and wonders. ఎవరికో డబ్బు రావాలి, మీ దగ్గర ఎవరో డబ్బు తీసుకున్నారు, ఇవ్వట్లేదు, వాళ్ళని బెదిరించి దేవుడు డబ్బు త్వరగా మీ ఇంటికి రాబోతుంది. Somebody you have given somebody money and then they are not giving it back. Right now God is putting the fear of God in them. They will return back that money back to you. బ్రిక్స్ బిజినెస్ చేస్తున్న ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. ఇటుక బిజినెస్ చేస్తున్న ఒక వ్యక్తి, నష్టపడిపోతున్నావు, దేవుడు ఈ రోజు నీకు విడుదలనిచ్చి లాభకరంగా నీ జీవితాన్ని మారుస్తున్నాడు. దట్ ఈస్ ద 3rd స్టెప్. ఇది 3వ మెట్టు. 4, 5
5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఎస్, 4th and 5th స్టెప్ ఇన్ ద సేమ్ వర్డ్స్ ఐ టోల్డ్ యూ. 34వ వచనంలో 2 రహస్యములు ఉన్నాయి. ఒకటి, నజరేయుడైన యేసుక్రీస్తువా మమ్ము నాశనం చేయుటకు వచ్చితివా, అది మొదటి పాయింట్. 3వ స్టెప్, జీసస్ ఆఫ్ నాజరేత్, have you come to destroy us? Satan is telling you have come to destroy us, our time is over. ఈరోజు ప్రభు మీతో అంటున్నాడు, his time is over. మీ ఇంటిలో సైతానుడు పనిచేస్తున్నాడు, మీ పిల్లల జీవితంలో చేస్తున్నాడు చూడు, ఈ టైంతో ఆ టైం అయిపోయింది. మార్క్ మై వర్డ్, రైట్ డౌన్ ద టైమ్ నౌ. దిస్ టైమ్ ఈస్ యువర్ టైమ్ ఆఫ్ డెలివరెన్స్. ఆమేన్. 4వది, ఇక మిగిలినది చదవండి. వేర్ యు లెఫ్ట్ రీడింగ్, ఫ్రమ్ దేర్ యు ఫినిష్. నీవెవరవో నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. 4వ సీక్రెట్, పవిత్రమూర్తివి. యువర్ హోలీనెస్ ఈస్ డిస్టర్బింగ్ us. Praise the Lord. Read that. I know who you are. I know who you are. I know about other people, but I know who you are, Jesus. What's that? The Holy One of God. The Holy One of God. Holiness will destroy the Satan's work. Amen. Holiness is like fire, believe it or not. Holiness is like fire. నీలో ఉన్న పరిశుద్ధత అగ్ని లాంటిది. నీ వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టాలని అక్కరలేదు, నీవు నిలబడితే చాలు, నీలో ఉన్న అగ్ని వెళ్ళి ఆ సైతాన్ని కాల్చివేస్తుంది. అలాంటి దినములు మనం చూడాలని ప్రార్థించాలి. జస్ట్ స్టాండ్ దేర్. The holiness that you have, like a fire, will go and burn the wings of Satan, will be delivered. Amen. ఇప్పుడు సైతాను మీలో కొంతమందితో ఇలా నేరం మోపుతున్నాడు. నీవు ప్రార్థిస్తే మీ పిల్లలకు విడుదల జరుగుతాయి. నీవు తాగుతున్నావు, విభచారంలో పడిపోయావు, చెడు సినిమాలు చూసావు, ఇన్ని పాపములు పెట్టుకుని నీవు దయ్యాలను వెళ్ళగొడతావా? ఈరోజు ప్రభు మీతో అంటున్నాడు, మీకే శుభవార్త. అది ఏంటంటే, సైతానుతో మీరు చెప్పాలి, అది నా పాత స్టోరీ, ఇప్పుడు ఫాదర్ గారు చెప్పిన ప్రసంగం ద్వారా నేను శుద్ధీకరింపబడ్డాను. యేసుక్రీస్తు రక్తం నన్ను కడిగింది, నాలో ఉన్న పరిశుద్ధత అగ్నిగా మారబోతుంది, మా ఇంటికి విడుదల అని మీరు ప్రకటించాలి. Yes, I'm talking to somebody here who is feeling guilt. In the past I did this. Will something good happen in my family? Will I be able to receive the power of deliverance? God is talking to you. That is your old story. Don't repeat that. Right now, God is washing you, cleansing you in this holy mass. Thank you, Lord. You have become righteous. Thank you, Jesus. Your cases are all removed. కేసును కొట్టేశాడు దేవుడు. Thank you, Lord. నీలో పరిశుద్ధత ఇప్పుడు వచ్చిన గాక. Amen. ఇక చెడు సినిమాలు చూడలేవు ఇంకా, నీవు తాగలేవు, నీవు ఇంకా తాగితే నీకు వాంతి వచ్చేస్తుంది. అలా నిన్ను దేవుడు మార్చగలుగుతాడు. Amen. ఎస్, హోలీనెస్ ఇస్ ద 4th స్టెప్, ఫైనల్ వన్. చివరిగా మనం నేర్చుకోవాల్సిన సత్యం లూకా 4వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనంలో, 33వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రార్థన మందిరంలో ఇది జరిగింది. సినగాగ్, ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ సినగాగ్. వాట్స్ ద మీనింగ్? దీని ద్వారా ప్రభు మనకు నేర్పించే సత్యం ఏంటంటే, మనం బంధకాలలో ఉన్నప్పుడు ఎప్పుడైతే దైవ సన్నిధిలో వస్తున్నామో, దైవ సన్నిధి సైతాన్ని వెళ్ళగొడుతుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వై ఆర్ యూ లాంగింగ్ టు కమ్ టు ముత్తంగి? వెన్ విల్ ద డోర్ బి ఓపెన్ ఫాదర్? ఈ తలుపులు ఎప్పుడు తెరుస్తారు ఫాదర్? ఎందుకు వేచి ఉన్నారు? స్థలంలో అభిషేకం ఉంది. ఇది ప్రార్థన మందిరం అంటే అర్థం ఏంటిది? దైవ సన్నిధి లోపలికి మీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విడుదల జరుగుతుంది. ఇప్పుడు దైవ సన్నిధి ఇక్కడ ఉంది. ఇంతసేపు విన్న వాక్కు ద్వారా దైవ సన్నిధి మిమ్మల్ని ఇప్పుడు కంప్లీట్గా కప్పుతుంది. బ్లాంకెట్ వలె, ఒక దుప్పట్టి వలె కప్పుతుంది. ఒక్క నిమిషం లేచి నిలబడి మీరే మీ విడుదలను స్వీకరించుకోండి. ఓ ప్రభువా, as your children are standing right now, this small message, these 5 steps, as they have climbed up, I declare with the authority and power of the Holy Ghost, deliverance upon your children, Lord. ఓ ప్రభువా, వాక్కు ద్వారా ఉన్న శక్తి ద్వారా ఈ బిడ్డలకు పరిపూర్ణ విడుదల, స్వస్థత కలుగును గాక. ఓ ప్రభువా, యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. పరిశుద్ధ ద్వారా విడుదల కలుగును గాక. ప్రార్థన మందిరములో నుండి ప్రవహించే ఈ సన్నిధి ద్వారా విడుదల కలుగును గాక. ఓ లార్డ్, రైట్ నౌ I pray for every child here. ప్రభువా, అధికారముతో, శక్తితో, ఆత్మతో ఈ బిడ్డలకు ఏ రోగ బాధలున్నా విడుదల, స్వస్థత కలుగును గాక. రెండవదిగా వాక్కు ద్వారా, శక్తి ద్వారా విడుదల కలుగును గాక. మూడవదిగా యేసు నామములో కలుగును గాక.
నాలుగవదిగా పరిశుద్ధ ద్వారా కలుగును గాక. Amen. ఐదవదిగా దైవ సన్నిధి ద్వారా జరుగును గాక. Amen. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ ఇంటిలో విడుదల జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, ఆనందం కలుగుతుంది. అద్భుతాలు అంతోని వారు ఇప్పుడే మీ ఇంటికి వచ్చి బాల యేసు ద్వారా మీ కుటుంబాన్ని విడిపించును గాక. Amen. గొప్ప గొప్ప కార్యములు, అద్భుత కార్యములు మీరు సాక్ష్యం వచ్చి చెప్పే విధంగా దేవుడు మార్చును గాక. Amen. హల్లెలూయా. Hallelujah. పడగొట్టు